ఉండదు, ఇదంతా మాదేనని మా గోడౌన్ దగ్గర 5 రోజులు బట్టి గ్యాస్ నంబర్ రాసుకున్నారు అయినది నంబర్ రాసుకున్నారు అదే ప్రాబ్లం. అందుకంటే మేము డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మణుగూరుకి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ చాలామంది వినియోగదారులు ఎల్పిజి కరెక్ట్గా దొరకటం లేదనేసి కంప్లైంట్ చేశారు. మణుగూరుకి మేము వచ్చి చెక్ చేసాం. ఇక్కడ ఈ గోదాం రంగారావు గారు అని పేరు చెప్పారు. ఇక్కడ మనకి ఏంటంటే ఒక స్టోరేజ్ పాయింట్ ఉంది, వాళ్ళ ఇంటి వద్ద ఇదంతా జరుగుతుంది. మేము చెక్ చేసాము. చెక్ చేస్తే 172 సిలిండర్లు ఇక్కడ దొరికాయి. దానికి సంబంధించి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ చూపించలేదు. అంటే స్టోరేజ్ ఫెసిలిటీ వాళ్ళ పర్మిషన్ ఉండాలి, అలాగే కలెక్టర్ దగ్గర నుంచి వచ్చే పర్మిషన్ కూడా వీళ్ళ దగ్గర ఉండాలి. అవి ఏవీ లేకుండా వీళ్ళు ఒక ఎక్స్టెన్షన్ పాయింట్ లాగా ఇక్కడ రన్ చేస్తున్నారు. ఆ ఎక్స్టెన్షన్ పాయింట్ నిజంగా వ్యాలిడ్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనే దాన్ని కూడా వీళ్ళు కరెక్ట్ సాటిస్ఫై లేవలేదు. సో బుక్స్ మాత్రం ఇక్కడ అందరు వినియోగదారులు భద్రాద్రి గ్యాస్ కంపెనీ ఉంటుంది. ఇప్పుడు భద్రాద్రి గ్యాస్ కంపెనీ కూడా మేము వెళ్ళి చెక్ చేస్తాం. చెక్ చేసి అక్కడ ఉన్న బుక్స్ ఫిజికల్ స్టాక్స్ వెరిఫికేషన్ చేసి తేడా ఎక్కడ ఉందని గమనిస్తాం. ఇక్కడ కన్జ్యూమర్స్కి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మనం ఏం చేస్తామంటే వీళ్ళు కన్జ్యూమర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాం. వాళ్ళకి ఇమీడియట్గా సిలిండర్స్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. వీళ్ళ మీద తర్వాత మనం కలెక్టర్ గారికి నివేదిక ఇస్తాము. వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటాం వీళ్ళ మీద ఇలా జరగకుండా ఉండడానికి. అయితే ఇది ఖచ్చితంగా చట్టవిరుద్ధమే. ఎందుకంటే పర్మిషన్ తీసుకొని చేయలేదు. ఏంటో రెసిడెన్షియల్ ఏరియా, ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్సెస్, ఇవన్నీ పెట్రోలియం ప్రోడక్ట్స్. ఎక్కడైనా పెద్ద బ్లాస్ట్ జరిగిందంటే, యాక్సిడెంట్ అయిందంటే ప్రజలకి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి జరగకూడదు. సో అందుకే మనం ప్రివెంటివ్గా ఇవన్నీ కంట్రోల్ చేస్తున్నాం. అందరికీ ఖచ్చితంగా వితిన్ 1-2 డేస్లో వీళ్ళందరికీ సప్లైస్ రెగ్యులేట్ చేస్తాము హామీ ఇస్తాం.